జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దెబ్బకు చైనానే దడదడలాడిపోయేటట్టు ఒకేసారి 1,00,000 మందిని దింపింది మన భారతదేశం. సరే, ఇంతకు విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాలంటే మామూలు మాటలైతే కాదు. ఇప్పుడు జరిగేవన్నీ కూడా హైటెక్ యుద్ధాలే. నిజానికి మన శకం వచ్చేసరికి మనం పూర్తి స్థాయి యుద్ధాన్ని అయితే ఇంతవరకు చూడాలని చెప్పేసి నా ఉద్దేశం కాదు. మళ్ళీ మీరు పొరపాటు పడగాకండి. జనరల్గా పూర్తి స్థాయి యుద్ధం అంటే పరిస్థితులు అయితే పూర్తిగా తీవ్రంగా ఉంటాయి. ఎంత హైటెక్ యుద్ధాలు చేసినప్పటికీ కాకలు తీరినటువంటి సైనికులు అయితే అవసరం అవుతారనమాట. వాళ్ళు ఉపయోగించడానికి అత్యాధునికమైనటువంటి ఆయుధాల అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మన దేశానికి పాకిస్తాన్ అలాగే చైనా దేశాలతో సరిహద్దు సమస్యలు అయితే ఉన్నాయి. అంటే మనము ఈ రెండు దేశాలతో సరిహద్దులను అయితే పంచుకుంటున్నాం. పైగా మనకు ఈ రెండు దేశాలతో శత్రుత్వం అనేది ఉండాలి. ఇక ఈ రెండు దేశాలతో ఉన్నటువంటి సరిహద్దులలో పర్వతాలు, కొండలు, గుట్టలు, నదులు, అడవులు, ఎడార్లు, లోయలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ప్రాంతాలలో ఎక్కువగా గెరిల్లా యుద్ధాలు అయితే చేయాల్సి వస్తుంది అనమాట. మరి గెరిల్లా యుద్ధాలు కనుక చేయాలంటే అందుకు తగిన సామర్థ్యం ఉన్నటువంటి సైనికుల అవసరం అయితే ఉంటుంది కదా. ఈ క్రమంలోనే హైటెక్ వార్ఫేర్లో మన భారత కొత్త శకానికైతే నాంది పలికింది. శత్రువుల యొక్క గుండెల్లో నిద్రపోయే విధంగా మన భారతీయ సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా భైరవ్ అనేటటువంటి స్పెషల్ ఫోర్స్ సిద్ధం చేసింది. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడినటువంటి 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను రంగంలోకి దించడం ద్వారా మన భారతదేశం తన రక్షణ కవచాన్ని అయితే మరింతగా పటిష్టం చేసుకునేది. ఈ కొత్త దళం ఇన్ఫాంట్రీకి అలాగే పారా స్పెషల్ ఫోర్సెస్కి మధ్యన ఒక శక్తివంతమైనటువంటి వారధిలాగా పనిచేస్తా శత్రువుల కంటికి చిక్కకుండానే వాళ్ళ స్థావరాలను డ్రోన్ల సాయంతో మట్టుబెట్టగలుగుతుందన్నమాట. భారత సైన్యం తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటుంది. భవిష్యత్తులో జరిగేటటువంటి ఎలాంటి పరిణామాలైనా సరే ఎదుర్కొనేందుకు సరికొత్త అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మన సైన్యం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద మార్పులకైతే శ్రీకారం చుట్టిందనమాట. ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని అయితే తయారు చేసింది. అంతేకాదు శత్రువుల యొక్క స్థావరాలను ధ్వంసం చేసేందుకు భైరవ్ పేరుతో ఒక కొత్త స్పెషల్ ఫోర్స్ని అయితే రంగంలోకి దించింది. ఈ కొత్త దళం ఆధునిక సాంకేతికతతో శత్రువులను హడలెత్తించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ భైరవ్ దళంలోని ప్రతి సైనికుడు కూడా యుద్ధ నైపుణ్యాలతో పాటు డ్రోన్ టెక్నాలజీలో ఆరితేరిపోయి ఉంటాడు. శత్రువుల స్థావరాల్లోకి చొరబడిపోయి డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయడం వీళ్ళ ప్రత్యేకత అన్నమాట. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్ళి మెరుపు దాడులు చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ దళం సొంతం అన్నమాట. ప్రస్తుతం రాజస్థాన్ యొక్క ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోరమైనటువంటి శిక్షణ అయితే పొందుతుంది. ఇక్కడ సన్స్ ఆఫ్ ది సాయిల్ అనేటటువంటి వినూత్న కాన్సెప్ట్ను మన ఆర్మీ అయితే అమలు చేస్తుంది. స్థానిక భౌగోళిక పరిస్థితులు అలాగే భాష, వాతావరణం పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి రాజస్థాన్ యువకులకే ఈ దళంలో పెద్దపీట అయితే వేసినారు. వీళ్లను డెజర్ట్ ఫాల్కాన్స్ అని కూడా పిలుస్తున్నారనమాట. సదరన్ కమాండ్ పరిధిలో వీళ్ళంతా కూడా స్వతంత్రంగా ఆపరేషన్లు అయితే నిర్వహించగలుగుతారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఈ దళాల ఏర్పాటు అనేది వేగంగా జరుగుతుంది. ఇప్పటికే సుమారుగా 15 భైరవ్ బెటాలియన్లను మన భారత సైన్యం అయితే సిద్ధం చేసింది. వీటిని రెండు దేశాల సరిహద్దుల్లోని, అంటే ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో కావచ్చు, ఇటు చైనా సరిహద్దుల్లో కావచ్చు, రెండు దేశాల సరిహద్దుల్లో వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని చెప్పేసి మన సైన్యం లక్ష్యంగా పెట్టుకునింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను అలాగే హైబ్రిడ్ వార్ఫేర్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. గడిచినటువంటి 5 నెలలుగా వీరు అత్యాధునికమైనటువంటి సాంకేతికతను ఉపయోగించి శిక్షణ అయితే పొందుతారు. ఇటీవల జరిగినటువంటి అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో వీళ్ళ సామర్థ్యాన్ని అయితే పరీక్షించినారు. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి ధీరజ్ సేత్ సమక్షంలో వీళ్ళంతా కూడా తమ యుద్ధ నైపుణ్యాలను అయితే ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం అలాగే తెలివితేటల యొక్క కలయికగా ఈ దళం అయితే రూపుదిద్దుకునింది. మొన్న జనవరి 15వ తేదీన జైపూర్లో జరిగినటువంటి ఆర్మీ డే పెరేడ్లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కవాతు అయితే చేసింది. అది కూడా నెక్స్ట్ లెవెల్లో. కేవలం భైరవ్ మాత్రమే కాదు, భారత సైన్యం రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరొక శక్తివంతమైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవి ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్స్, అంటే ఇందులో ఇన్ఫాంట్రీ అలాగే మెకానైజ్డ్ యూనిట్లు,
ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలు అన్నీ కూడా ఒక గొడుగు కిందకే ఉంటాయన్నమాట. ఇది చెప్పాలంటే ఒక సంపూర్ణమైనటువంటి యుద్ధ వ్యవస్థ. ఆర్టిలరీ అలాగే ఆర్మ్డ్ కార్ప్స్ను కూడా డ్రోన్లతో అలాగే మోడర్న్ వార్ఫేర్ పరికరాలతో బలోపేతం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఒకేసారి పాకిస్తాన్ అలాగే చైనాలో దెబ్బతీసే విధంగా కరుడుగట్టినటువంటి సైనికులను మన భారత ప్రభుత్వం అయితే తయారు చేస్తూ ఉండడం విశేషం అనమాట. చూడండి, ఒకప్పుడు ఏది ఈ పాకిస్తాన్ కూడా మనల్ని బెదిరిస్తా ఉండేది, లేమ్మా అని చెప్పి. ఇప్పుడా మనోళ్ళు అసలు ఎవరిని ఏ దేశాన్ని కూడా కేర్ చేయడం లేదు. ప్రపంచంలో మనం ఎవరికి తక్కువ కాదు లేనట్టు మనోళ్ళు మన పాటికి మన వాళ్ళ పనులు అన్నీ కూడా వాళ్ళు చేసుకోబోతున్నారు. సైనిక పరంగా కావచ్చు, లేకపోతే ఆయుధాల పరంగా కావచ్చు, లేకపోతే వ్యవస్థల పరంగా కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చుకుంటున్నారు. అట్టుండాల నాయకత్వం అంటే. కనీసం ఏం చెప్పాలా, దరిద్రం. చైనాతో యుద్ధం జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ ముందు తలదించుకునేటట్టు చేసింది. కనీసం సైనికులకు సరైనటువంటి ఆయుధాలు, ఆహారాన్ని కూడా అందించాలి. పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఏదే వాళ్ళ సైనికులు కొన్ని వేల మంది మన చేతులకు చిక్కితే వాళ్ళను ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా వదిలేసారు. కనీసం ఆ టైంలో ఏదే మనం ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్నో దేనో దాన్నో మనం సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ బేషరతుగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి షరతులు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా వదిలేశారు. చూడండి, ఊరికే మాట్లాడితే సరిపోదు, అది ఇది అని చెప్పేసి తెలియాలా, ఒకరోజు తెలుసుకోవాలా. ఎవరు ఎట్లా పరిపాలిస్తున్నారు, గత పరిపాలన ఎట్టుంది, ఇప్పుడు మోడీ పాలన ఎట్లున్నదో తెలుసుకుంటే ఆధారాలతో సహా అప్పుడు ఎవరు గొప్పతనం ఏందనేది అర్థమవుతుంది. అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.